డాక్టర్ గారు, పురుషులకి మద్యం తాగడం వల్ల సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా? కొంతమంది మద్యం తీసుకుంటే రెచ్చిపోతారు సెక్స్లో. మరి సెక్స్ పవర్ పెరిగినప్పుడు రెచ్చిపోవడం ఏంటి? మామూలు టైంలో ఏమో మామూలుగా ఉంటారు, ఒకసారి చేస్తారు, ఇది చేయరు. మద్యం తీసుకుంటే మాత్రం 2 సార్లు 3 సార్లు చేస్తారు. అంటే మద్యం తీసుకుని స్టిమ్యులేషనే కదా అనుకుంటారు. కాదు, వాళ్ళల్లో ఎక్కడో కొన్ని ఇన్హిబిషన్స్ ఉన్నాయి, భయాలు ఉన్నాయి, సంథింగ్ ఒక రకమైన చెప్పలేని ఉన్నాయి వాళ్ళు. ఎప్పుడైతే మద్యం తీసుకుంటారో ఆ ఇన్హిబిషన్స్ తొలగిపోతాయి. ఒక మద్యం తీసుకున్న అబ్సెషన్ వస్తుంది. అబ్సెషన్ ఒక సెక్స్ చేయాలనుకున్నాడు, సెక్స్ చేయాలనుకుంటాడు, అనుకుని దాన్ని మౌంటప్ చేసుకుంటాడు, దాన్ని క్లైమాక్స్ తీసుకెళ్ళి దాంతో సెక్స్ చేస్తాడు. ఒక ఐడియాని అది అలా పెంచుకుంటూ వెళ్తుంది మద్యం, ఒక అబ్సెసివ్ ఐడియాని. సెక్స్ పవర్ పెరగాలి అక్కడ. మనసుని స్టిమ్యులేట్ చేసింది, మనసులోని ఇన్హిబిషన్స్ని తొలగించింది, చేసి దాంట్లో కొద్దిగా వాడు దాంట్లో సెక్స్ పెరగదు. అంటే సెక్స్ అది కొంతకాలం ఏమవుతుంది తెలుసా? ఇలా వస్తున్న రోజు మందు కొడుతున్నాడు అనుకోండి, కొంతకాలం ఆల్కహాలిక్ న్యూరోపతి డెవలప్ అయ్యి కోరిక ఉంటుంది, పెర్ఫార్మెన్స్ 0 అవుతుంది. ఎందుకని ఆల్కహాల్ న్యూరోపతి వచ్చి ఇంక స్టిమ్యులేట్ చేయబోతుంది, నరాలు ముద్దుపోతాయి. అని ఆల్కహాల్ క్రియేట్స్ డిజైర్, కిల్స్ ది పెర్ఫార్మెన్స్ అంటాం. అంటే మొదట్లో బాగుంటుంది, తర్వాత అంచేత సెక్స్ పవర్ కోసం ఆల్కహాల్ తీసుకోవడం తప్పు, అనవసరం. పైగా ఆరోగ్యం దెబ్బతిలుతుంది. ఆల్కహాల్ చాలా నష్టం చేస్తుంది. దానివల్ల స్టమక్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి, లివర్ డ్యామేజ్ అవుతుంది, నర్వ్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, సెక్స్ డ్యామేజ్ అవుతుంది. అంటే ఆల్కహాల్ ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు.